అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారో మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం. అట్లాగే వాళ్ళ అనుయాయులు చాలా మంది ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి చాలా మంది అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ హుకుం జారీ చేస్తున్నారు కింది స్థాయి అధికారులకు. ఏదైతే నవరత్నాలకు సంబంధించి లోగో ఉండాల్సిందే, అట్లాగే పాస్ పుస్తకాలు కావచ్చు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్, ఇతరత్ర వీటన్నిటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఫోటోలు ఉండాల్సిందే. సో ఈ కోడ్ అంతా మాకు వర్తించదు అనే విధంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఏపీలో. రైట్, ఎన్నికల కోడ్ ప్రతిపక్షాలకు మాత్రమే, ప్రభుత్వానికి కాదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. సో చూద్దాం, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్, ఇతర డాక్యుమెంట్లపై ముఖ్యమంత్రి జగన్ సార్ బొమ్మలు ఉండాల్సిందే, వాటిని తొలగించడానికి వీల్లేదు. నవరత్నాల స్కీమ్ లోగోను తొలగించవద్దు అంటూ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్లకు హుకుం జారీ చేశారు. తన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందేనని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ, సర్వే అధికారులతో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ఉన్నతాధికారి తనకు ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న వీర విధేయతను, స్వామి భక్తిని ప్రదర్శించారు. అయితే ఆయన మాటలు విని జేసీలు, రెవెన్యూ సిబ్బంది అవాక్కయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దాని ప్రకారం పనిచేయాలని ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. వీటిని ఉటంకిస్తూ ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దాని ప్రకారం పనిచేయాలని ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. వీటిని ఉటంకిస్తూ ఈసీ ఆదేశాలను ప్రతి అధికారి పాటించాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ ఇటీవల కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి మార్గదర్శకాలు పంపించారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో అందులో సవివరంగా తెలిపినట్లు తెలిసింది. ఇక ఈ ఉత్తర్వులు సర్వేలోని ఓ ఉన్నతాధికారికి కూడా వర్తిస్తాయి. అయినా వాటిని లక్ష్య పెట్టకుండా జేసీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ బొమ్మలను కొనసాగించాల్సిందే అంటూ హుకుం జారీ చేయడం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ పట్ల ఆయనకు ఉన్న వీరభక్తితో తమను ఈసీ చర్యలకు బలి చేస్తారేమోనని జేసీలు, రెవెన్యూ అధికారులు భయపడిపోతున్నారు. కోడ్ కాదంటున్నా రాష్ట్రంలో జరుగుతున్న భూముల సర్వేకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష అని పేరు పెట్టారు. నవరత్నాల్లో భాగంగా దీన్ని ఓ స్కీమ్ గా పరిగణిస్తున్నారు. భూముల సర్వే అనంతరం రైతులకు ఇస్తున్న భూమి పాస్ పుస్తకాలు, సరికొత్తగా తయారు చేస్తున్న భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్, ఇతర రికార్డుల్లో జగన్, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డితో పాటు నవరత్నాల లోగోను ముద్రిస్తున్నారు. ఇక నవరత్నాల లోగో మధ్యలో జగన్ ఫోటో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కాకుండా పాస్ పుస్తకంలోని ప్రతి పేజీలో జగన్ బొమ్మలు ముద్రించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే సో ఎక్కడికక్కడ నిబంధనలు మాత్రం పాటించడం లేదు, ఓన్లీ ప్రతిపక్షాలకు మాత్రమే, సో ప్రభుత్వానికి ఆ నిబంధనలు ఏం వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎన్నికల కోడ్ ని ఎన్నికల సమయంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అన్ని పార్టీలకు సమానమైనటువంటి అవకాశాలు ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం కావచ్చు, ప్రజలను ఓటు అభ్యర్థించడం కావచ్చు, సమాన అవకాశాలు ఉండాలని ఎన్నికల కోడ్ను తీసుకొస్తారు. అయితే ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్స్, మ్యాప్స్, ఇతర డాక్యుమెంట్లపై ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఒక CCLA నుంచి
క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్, ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోలన్నీ తొలగించాలి, చివరకు సర్వేరాళ్లపై ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోలకు రంగులు వేయాలని కూడా ఆదేశించారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఉన్నతాధికారులు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ జగన్ బొమ్మ ఉండాల్సిందే అంటూ జాయింట్ కలెక్టర్లతో భేటీల సందర్భంగా ఒక ఉన్నతాధికారి ఆదేశాలు ఇవ్వడం, దాదాపు 5 ఏళ్లుగా జగన్ బొమ్మల పండగ చేసుకున్నప్పటికీ కూడా ఎన్నికల సమయంలో కూడా వాటిని కొనసాగిస్తుండడం, చివరకు కుప్పతొట్టి మొదలుకొని రైతులకు ఇచ్చే పాస్బుక్ల వరకు ప్రతి దాని మీద జగన్ బొమ్మ ఉండాల్సిందే అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లాంటివి ఇప్పుడు ఎన్నికల సమయంలో తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారి జాయింట్ కలెక్టర్ల సమావేశంలో జగన్ బొమ్మ ఉండాల్సిందే అని చెప్తే జాయింట్ కలెక్టర్ల అందరూ కూడా అందులో కొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎలా ఉంచుతాం, దీనివల్ల ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి తాము గురవాల్సి వస్తుందని కూడా వారు చెప్పినప్పటికీ కూడా సమావేశం పూర్తయిన తర్వాత వ్యక్తిగా ఏదైతే అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో కూడా జగన్ మోహన్ రెడ్డి బొమ్మలు ఉండాలి అని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆ జగన్ బొమ్మను పాస్ పుస్తకాలపై తొలగించొద్దని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సర్వే పత్రాలపై కూడా జగన్ బొమ్మ కొనసాగించాలని కూడా ఉన్నతాధికారి ఆదేశించడం ఇప్పుడు అధికార వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేస్తుండడం పైన ప్రతిపక్షాలు అనేక ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ కు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రైతుల పాస్బుక్లు అయితే ప్రతి పేజీ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడం, పైన నవరత్నాల బొమ్మను ముద్రించి దాంతో జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి బొమ్మ, ఇద్దరు బొమ్మలు కూడా ప్రచురించి ఉండడం, వీటిపైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఏమాత్రం స్పందించడం లేదు. ఇంకా జగన్ భజనే కొందరు అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భూములు సర్వే ఫేజ్ 2, ఫేజ్ 3 ఎప్పుడు జరిగినా వాటికి సంబంధించిన పాస్ పుస్తకాలు LPMలు ఇప్పుడు ముద్రిస్తున్నారు. ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వాటిపై జగన్ ఫోటోలు ముద్రించకూడదు అని ఆయన చెప్పినప్పటికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ వేదికగా అధికారి స్వామిభక్తిని ప్రదర్శించారు. పాస్ పుస్తకాలు, రికార్డులు, LPMలపై ఫోటోలు ఉండడానికి వీల్లేదని చెబుతున్నప్పటికీ కూడా తన పై అధికారి చెప్పినప్పుడు కూడా ఆయన కిందన్నటువంటి జేసీలకు గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు గతంలో ఏదైతే సరిహద్దు రాళ్లపై వేయడానికి కూడా ఆ అధికారి ఆయుధుడు కేవలం కొన్ని శాంపుల్ రాళ్లను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయం చూపించడంతో ఆయన ముగ్ధుడైపోయాడు. కాబట్టి ఆయన బొమ్మలు ఉంటే తనకు మరింత సాన్నిహిత్యం జగన్తో లభిస్తుందని భావించారో లేదా ఆయన ప్రాపకం కోసం ఆయన చేస్తున్నారు అర్థం కాదు. కానీ ఎన్నికల కమిషన్ నిబంధనలను వ్యతిరేకంగా, ముఖ్యంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా ఆయన అయితే వ్యవహరిస్తున్నారు. దీనిపైన ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా మనం చూడాల్సి